ఆల్రెడీ రోయింగ్ ఫెడరేషన్ తో మాట్లాడడం జరిగింది. సో అది ఏమో లైక్ బయట లైక్ గండిపేటలో కానీ అప్రోప్రియేట్ లేక్ చూసుకొని ఏర్పాటు చేస్తాము. సో లైక్ అది కూడా ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వీఆర్ బిడ్డింగ్ ఫర్ దాట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఆల్సో. థ్యాంక్ యూ. రోయింగ్ కేర్ ఆఫ్ అంటే ఇస్మాయిల్ అంటారు, ఇండియాలో కానీ తెలంగాణ ఎక్కడైనా కానీ. లాస్ట్ 23 years గా మనం ఇక్కడ రోయింగ్కి సర్వీస్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ టు చాలా ప్రతి సంవత్సరం మనం ట్రై చేస్తున్నాం ఇక్కడ ఈవెంట్ చేయడానికి. ఈ సంవత్సరం కూడా ఒక అస్మిత ఈవెంట్ చేసాం, ఇప్పుడు చేసాం. చేసి ముందు ఒకసారి మేము కలిసాను అఫీషియల్తో, విషయం కానీ మేమంతా మన ఇలా చేయాలంటే వాళ్ళు ఏ ఈవెంట్ అయినా మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ నుంచి. మేడం కూడా పదే అంటారు ఇంటర్నేషనల్ చేద్దాం గారు, మీరు ప్లాన్ చేయండి. దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. రోయింగ్ ఈవెంట్ అంత పాపులర్ స్పోర్ట్స్ కాకపోయినప్పుడు కానీ మన రోయింగ్ అనేది ఇండియాలో ఏషియన్ గేమ్స్ లెవెల్లో లాస్ట్ ఏషియన్ గేమ్స్ కూడా మనం 5 medals వచ్చాను. మెయిన్ ఏంటంటే చాలా తెలియని విషయం అంటే ఇదే హుస్సేన్ సాగర్ లేక్ లో 3 times ఒలింపిక్ ప్రిపరేషన్ తీసుకెళ్లింది ఇండియన్ టీమ్ ఫర్ ఏషియన్ గేమ్స్. ఇక్కడ నుంచే మనం ఇసే హుస్సేన్ సాగర్, అందరికీ హుస్సేన్ సాగర్ అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. మాకి హుస్సేన్ సాగర్ అంటే మన కాశీ అంటే వారణాసి అంటే చాలా పెద్ద, గంగా అంటే చాలా పవిత్రమైంది. మాకు మాత్రం నాకు అంటే ఈ వాటర్ అంటే మాకు అంత ప్రేమాది ఉంది. కానీ వాటర్ స్పోర్ట్స్ రోయింగ్, కాయకినో, సైలింగ్ చాలా ఈవెంట్స్ ఇక్కడ జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏం కావాలి నేను వచ్చి మేడంతో కలిసాము, మా ప్రపోజల్ పెడితే వాళ్ళు ఏది ప్రతిదీ సపోర్ట్ చేస్తాం, ముందుకు వెళ్ళండి, గ్రాండ్ గా చేయాలని ఇచ్చారు. అలాగే చేసి మన తెలంగాణకి మంచి పేరు తీసుకురావాలని శాశ్వతం. థ్యాంక్స్ చైర్మన్ గారికి, విషయం గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఇలాగే సపోర్ట్ ఉంటే రాబోయే రోజుల్లో మన తెలంగాణ స్పోర్ట్స్ ఇంకా బాగా వెళ్తాం.